అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో దేవుడు ఉత్సవాల ముసుగులో రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. అమ్మవారి జాతరలో విచ్చలవిడిగా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్రముఖ రాజకీయ నాయకులు అండదండలతో డ్యాన్సులు నిర్వహించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తిరుమల శ్రీవారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. హిందూ ఉద్యోగులను మాత్రమే తిరుమలలో విధులు నిర్వహించేలా టీటీడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని కొనియాడారు. అలాగే అన్యమతస్థులపై వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్కారు నడపలేక సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదని రాష్ట్ర సంపద పెంచడమని పేర్కొన్నారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటలు అంటున్నారని నిలదీశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతు భరోసా ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తి చేయరని, పంట నష్టపరిహారం ఇవ్వరని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మార్కు రైతు సంక్షేమ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల స్ట్రెచర్ గురించి కాకుండా రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించాలని అన్నారు. పోసాని కృష్ణమురళిపై సిఐడి మరో కేసు పెట్టారు. దీంతో ఆయన విడుదల మళ్లీ ఆగిపోవడంతో పోలీసులు ఆయన్ని గుంటూరుకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పట్టాభిపురం పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారన్నారు. అంతేకాకుండా 8 గంటలకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలీవుడ్ ఇలా పతనం కావడంపై బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది సినిమానా లేక దక్షిణాది సినిమానా అనేది ముఖ్యం కాదని ఆమీర్ అన్నారు. బాలీవుడ్ వెనకబట్టడానికి ఓటీటీలే కారణమని చెప్పారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారని అన్నారు. ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు సినిమా ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు వచ్చి చూడడం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే హిందువులకు రక్షణ ఏర్పడుతుందని గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పార్టీలోని సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లో కూర్చోబెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సీఎం రేవంత్తో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోని కీలక నేతలను ముఖ్యమంత్రిని రహస్యంగా కలిసి మంతనాలు చేస్తున్నారని, ఇలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో మరో క్రిప్టో మోసం వెలుగు చూసింది. మెటా ఫండ్ ఆన్లైన్ యాప్లో భారీగా డబ్బులు కట్టించి మోసానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. కొడిమ్యాల మండలానికి చెందిన బాధితులు జగిత్యాలలో సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి తమకు ఇవ్వాలని నిరసనకు దిగారు. అయితే ఆ వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని బాధితులకు చెప్పారు. ఇరాన్లోని రెయిన్బో ఐలాండ్లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోతుంది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరుతుంది. దీంతో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్బో ఐలాండ్లో వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటర్లు వేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతం లేదని విమర్శించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. అయినా ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అని ఆయన అడిగారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు చిత్తుగా ఓడించిన ఆ పార్టీలో నాయకులకు ఇంకా అహంకారం ఏమాత్రం తగ్గలేదని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడుతూ దళిత స్పీకర్పై బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదన్నారు. స్పీకర్ చైర్ను పట్టుకొని నువ్వు అని సంబోధించడం సభా సంప్రదాయాలను మంట కలపడమేనని తెలిపారు. స్పీకర్ దళిత జాతికి చెందిన వ్యక్తి కావడంతోనే అలా ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతుండగానే అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ నేత ప్రజానాయకుడు కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదని, మానవత్వం లేని ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, సమయం వచ్చినప్పుడు ఇంతకింత శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. సమస్యను మనదిగా భావించినప్పుడే పరిష్కారం సులభమవుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర కేంద్రీకృత పాలనలో ప్రజావాణి ప్రజాపాలన పాత్ర అనే అంశంపై ఒక్కరోజు చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తున్న తీరును, పరిష్కారం చేసిన అంశాలను, ప్రజలకు కలిగే మేలును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలోనే అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జి వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన సదస్సు కోసం బ్రెజిల్ పచ్చటి చెట్లను నరికిస్తుంది. పచ్చదనం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పే సదస్సు కోసం ఏర్పాటు చేస్తూనే అదే పచ్చదనాన్ని తొలగిస్తుంది. విరివిగా మొక్కలు నాటాలని ప్రపంచానికి సందేశం ఇచ్చే సదస్సు కోసం ఇలా అడవులను నాశనం చేస్తూ ఏం చెప్పాలనుకుంటోందని బ్రెజిల్పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన అమెజాన్ అడవులను ధ్వంసం చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దిల్ రూబా చిత్రం బృందం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, సినీ దర్శకుడు విశ్వకరణ్, సినీ కథానాయకు నజియా దవిసోన్, రుక్షర్ దిన్నోస్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన దిల్ రూబా సినిమా శుక్రవారం విడుదల కానుందని తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భర్తను భార్య గొడ్డలితో నరికి చంపిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లిలో చోటు చేసుకుంది. తాగుడికి బానిసైన భర్త రాజన్న నిత్యం భార్య లక్ష్మిని ఎదిస్తూనే ఉండేవాడని స్థానికులు తెలిపారు. 2 రోజుల క్రితం భర్త కొట్టడంతో లక్ష్మికి గాయాలైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మళ్లీ గొడవ చేసుకోవడంతో భార్య లక్ష్మి కోపానికి గురై నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నల్గొండ జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గుడిని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ చైర్మన్ రమ్య రామలింగారెడ్డి తెలియజేశారు. 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. పల్నాడు చరిత్రను ప్రతిబింబించే విధంగా చెన్నై మల్లికార్జున స్వామివారి దేవస్థాన పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 16వ తేదీన గామలపాడు గ్రామంలో జరుగుతున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ కృష్ణమూర్తి చెప్పారు. పల్నాడు ప్రాంతంలోనే ఈ పురాతన దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి స్థానిక మంత్రులు, పల్నాడు ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఇక్కడ ఈ దేవాలయం వద్ద గోశాల, వృద్ధాశ్రమం, పల్నాడు చరిత్ర ప్రజలకు తెలిసేలా ఇక్కడ మ్యూజియం ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.